ఫైండ్ ఎగ్జాక్ట్ టైమ్ బిట్వీన్ 9 o'clock and 10 o'clock when two hands are perpendicular to each other. సో సేమ్ మోడల్, ఇక్కడ టైం చేంజ్ అయింది, యాంగిల్ చేంజ్ అయింది. సో పర్పెండిక్యులర్ అంటే తీటా ఎంత తీసుకోవాలి? 90 degrees. ఓకే, అవర్స్ని ఎలా కన్సిడర్ చేయాలి? 9 o'clock 10 o'clock అన్నారు కాబట్టి 9 తీసుకోవాలి. సో మన దగ్గర ఫార్ములా ఉంది, m ఈక్వల్ టు 30h ప్లస్ ఆర్ మైనస్ తీటా ఇంటూ 2/11. సో ఇక్కడ 2 కేసెస్ వస్తాయి. కేస్ 1, m ఈక్వల్ టు 30h అంటే 9 ప్లస్ తీటా అంటే ఎంత? 90 ఇంటూ 2/11. సో 30 ఇంటూ 9 270 ప్లస్ 90 360 ఇంటూ 2/11 720/11. సో ఇక్కడ చూడండి 720/11 అంటే 11 6 సార్ 66, 6 0 ఉంటుంది, 11 5 సార్ 55, 5/11 minutes. అయితే ఈ కేసు ఉంటుందా? ఉండదు. ఎందుకని? అబౌవ్ 60 minutes ఉందనుకోండి, అబౌవ్ 60 minutes అంటే ఏంటి? ఇక 9 10 మధ్యలో ఉండదు. సో అందుకని చెప్పేసి ఈ కేసు ఉండదు అనమాట. అర్థమైందా? ఎందుకంటే మనకి టైం అనేది 9 10 మధ్యలో ఏ టైం దగ్గర పర్పెండిక్యులర్గా ఉండాలి అన్నారు. బట్ ఇక్కడ ఏంటి? 65 5/11 minutes వచ్చింది. సో 65 5/11 minutes అనేది ఇక 9 10 మధ్య కాకుండా 10 తర్వాత వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పేసి ఈ కేసు క్యాన్సిల్ చేసేయచ్చు. ఎప్పుడైనా సరే ఇక్కడ నెగిటివ్ ఆన్సర్ వస్తున్నా, లేదంటే ఇలా 60 minutes అబోవ్ వస్తున్నా సరే ఆ కేసుని తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా ఒక హింట్ ఏంటంటే ఇక్కడ మనల్ని 9 o'clock 10 o'clock మధ్యలో ఎన్ని టైమ్స్ పర్పెండిక్యులర్గా ఉంటాయో చెప్పమన్నారు. మనం ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్లో థియరీ నేర్చుకున్నాం. సో 9కి 10కి మధ్య 1 టైం మాత్రమే పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో మనకు వచ్చే ఆన్సర్ ఒకటే అని చెప్పేసి మనకి ముందే తెలుసు అనమాట. ఓకే, సో ఇప్పుడు కేస్ 2. ఒకవేళ మీ క్యాలిక్యులేషన్ రాంగ్ అయ్యి 2 ఆన్సర్స్ వచ్చినా సరే మీరు ఒక్కసారి ఆలోచించాలి. సో 90 degrees పర్పెండిక్యులర్గా ఉండేది 9 10 మధ్య 1 టైం మాత్రమే, మనకెందుకు 2 ఆన్సర్స్ వచ్చాయని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు ఒక ఆన్సర్ మాత్రమే వస్తుంది. సో ఇక్కడ ఏంటి? 30 ఇంటూ హెచ్ అంటే 9 మైనస్ 90 ఇంటూ 2/11. సో 270 మైనస్ 90 180 ఇంటూ 2/11 360/11. సో దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు? 11 3 సార్ 33, 11 2 సార్ 28, 32 8/11 minutes. సో 32 8/11 minutes past 9 o'clock. సో ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంటాయన్నమాట ఆ 2 hands, మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ అనేవి 9 10 మధ్యలో ఎగ్జాక్ట్గా ఈ టైం దగ్గర పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ఈ కేసు ఎందుకు క్యాన్సిల్ అయిందో అర్థమైంది కదా. సో 65 minutes అబో అంటే ఇక 9 10 మధ్యలో రాదు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమనేది బిట్వీన్ 9 o'clock and 10 o'clock.